మిరాయి ఈ కథ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మీ లైఫ్ ఒక ఒక స్ట్రగులింగ్ ఫేజ్లో ఉంది కదా. ఈ సినిమా నేను చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? ఇమ్మీడియట్గా ఓకే చేశానండి. అంటే సినిమా వచ్చే టైంకి స్ట్రగ్లింగ్ అంటూ ఏం లేదండి. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్, కాకపోతే మూవీస్ కాదు, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ వర్క్ చేస్తున్నాను కానీ. అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ గేమింగ్ డెవలప్ చేస్తున్నాం, వీడియో గేమ్ డెవలప్ చేస్తున్నాం గేమిట్రానిక్స్ కంపెనీలో. మా నమస్తే వరల్డ్ అండ్ మా కంపెనీకి వీడియో గేమ్స్ రెడీ చేస్తున్న టైంలో ఐఎమ్ ద చీఫ్ ఇమాజినరింగ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్ ఫర్ దట్ కంపెనీ. సో వెళ్ళిపోయి ఐ వాజ్ వర్కింగ్. అప్పుడు తమ్ముడు ఫోన్, దానికి ముందే ఒక 6 months బ్యాక్ మేము బయటకు కలిసినప్పుడు నాకు బాగా ఇష్టం తేజ అంటే ఎప్పటి నుంచో. నాకు ఎప్పుడు అంటాను, నాకు ఒక తమ్ముడు అంటే ఇలా ఉంటాడు తమ్ముడు క్యూట్గా అనేసి. సో అప్పుడు చెప్పినప్పుడు ఈ సైడ్ అన్న, నేను చెప్పా తమ్ముడు నువ్వు ఏదైనా సినిమాలు చేస్తుండి ఫ్యూచర్లో అద్రిపోయే క్యారెక్టర్ మన ఇద్దరికి ఫేస్ ఆఫ్ ఉన్న కూడా చెప్పాం రెడీ టు డూ అంటే, ఊరికే చెప్పొద్దాను మీరు చెప్పినట్టే అన్నాడు. ఊరికే చెప్పొద్దాను అంటే సాయిబాబుతో తమ్ముడు అని చేయించాలి ఇలాగా, నువ్వు అడుగు నాకు నచ్చితే క్యారెక్టర్ అదిరిపోతే నేను చేస్తాను తమ్ముడు అని. అదే మాట మీద ఉంటావా? అదే మాట మీద ఉంటాను తమ్ముడు నేను అన్నాను. 6 months అలా గడిచింది. ఇంకా అనుమానంతా రిలీజ్ అవ్వాలా ఇంకెప్పుడో అయింది. తర్వాత ఒకరోజు ఆ గేమింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, అన్న ఏడున్నారు మీతో మాట్లాడాలి. ఈడున్నాను రా తమ్ముడు అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు అన్నీ ఇదన్నా నేను చెప్తాను, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, మిమ్మల్ని తప్ప మేము ఊహించుకోవట్లేదు ఎవరిని. ఒక్కసారి ఒక కథ వినంటే నీ 100% వింటాను కాన్సెప్ట్ నచ్చింది తమ్ముడు, నాకు ఏమాత్రం కొంచెం నచ్చినా చేస్తాను నీకు మాట ఇచ్చాను. కార్తిక్ గారు చెప్పడం కొంచెం కాదు పిచ్చి పట్టింది నాకు. ఎలా ఆలోచించారు కార్తిక్ గారు మహాప్రభు వరకొని. ఆయన దానికి 3 years ముందు 3-4 years ముందు నుంచి రాసుకుంటున్నారు ఆ కథని. దాని అంతే చూడంగానే ఐ ఇమ్మీడియట్లీ సెడ్ ఓకే. అంటే ఇతను ఒక 9 పుస్తకాలు దొరికితే ఒక రావణాసుడు అయిపోయి ఒక క్యారెక్టర్ దొరికిన తర్వాత రావణాసుడు అయిపోతే ఇతను సంహరించాలంటే రాముడు రావాల్సింది, అంటే రాముడితో యుద్ధం చేయాలి ఇతను. సో ఇతను మానవులు టచ్ చేయలేరు. ఇక నెక్స్ట్ యుద్ధం రాముడు నెక్స్ట్ ఫేజ్. సో ఇంత భారీ క్యారెక్టర్ దాని బిలీవబిలిటీ తీసుకెళ్ళి ఆ స్కేల్లో చేయాలంటే ఐఎమ్ రియలీ లక్కీ టు గెట్ సచ్ అ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ రేపు. ఈ మధ్యలో చాలా క్యారెక్టర్లు టెంప్టేషన్ ఉంటాయి కదా, ఎందుకంటే విలన్గా చేయాలని ఉంది, చాలామంది అడుగుంటారు. చాలా అండి, విలన్ గాను ఎనిమిది క్యారెక్టర్స్ గాను చాలా వచ్చినప్పటికీ అన్నిటికంటే ఎక్కువ టెంప్టింగ్ ఏంటంటే ఈ సినిమా చేసేది నాకు వేరే చేస్తే ఇంకొంచెం రెమ్యునరేషన్లు వస్తాయి కదా అనేసి. దట్ వాజ్ ద అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, వీళ్ళు పని చేస్తేనే ఎవరైనా డబ్బు వస్తుంది. సో అది ఆపుకొని ఒక 3 yearsకి నమ్మేమంటే ఇట్స్ ప్యూర్లీ కార్తిక్ గారి మీద నమ్మకంతోనే, ఆయన డైరెక్షన్ మీద నమ్మకంతోనే నిలబడాం. ఎందుకంటే లెక్క ప్రకారం ఐ షుడ్ టేక్ బ్రేక్, ఐ షుడ్ వర్క్, ఐ షుడ్ మేక్ మనీ, ఐ షుడ్ బిల్డ్ మై ఓన్ థింగ్. బట్ అన్నిటికి మించి దిస్ ఇస్ బిగ్గర్ దెన్ దట్. అన్ని డబ్బు కాదు, దట్ ఇస్ సంథింగ్ బిగ్గర్. ఇన్ని సంవత్సరాలు ఆగాను, లెట్ మీ డూ దిస్. అండ్ ఇదే చేస్తుంటా, భైరవం కూడా చేస్తుండే. ఇప్పుడు భైరవం ఇఫ్ ఇట్ వాజ్ రెగ్యులర్ ఇది చాలా ఉన్నాయి నేను హీరోగా చేయాల్సినటువన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి. బికాజ్ దీని తర్వాతే టక అవసరం చేస్తున్నాం. వీళ్ళందరూ పాపం నా కోసం అందరూ 2-3 years నుంచి ఆగిన వాళ్ళు ఇప్పుడు నేను స్టార్ట్ చేసేవాళ్ళు.